చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఎట్లా అనిపిస్తుంది లైక్ ఏం వాట్ కెన్ బి డన్ టు చేంజ్ ఆర్ డిక్రీజ్ సచ్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ విమెన్ చాలా స్ట్రాంగ్ అవ్వాలండి. చాలా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే నేను కొన్ని కొన్ని క్రైమ్ చూసినప్పుడు అంటే మనకు లైవ్ కెమెరాలో క్యాప్చర్ అన్ని కొన్ని చూపిస్తూ ఉంటారు. ఒకటి కత్తి పట్టుకుని వచ్చి డైరెక్ట్గా వచ్చి నరికేస్తుంటాడు. ఒక హాస్టల్లో జరిగింది ఇది, మ్యాంగ్లూర్లో అనుకుంటా. ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది, నో బట్ అమ్మాయి స్ట్రాంగ్గా ఉండి అట్లీస్ట్ తనని తను కాపాడుకోవడానికి వాడికి ఒక కిక్ అన్న ఇవ్వలేదు. అంటే వాడు భయపడితే వాడు కత్తి పట్టుకుని రోడ్డు మీద వీరంగం చేస్తూ తిరుగుతుంటే ఎవడో వచ్చి కాపాడేదేంది. ఫస్ట్ యూ షుడ్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్. నీకు భగవంతుడు నిన్ను ఒక ఆదిశక్తివి, నువ్వు ఒక ఆడపిల్లవి కాదు, నువ్వు ఆదిశక్తివి. యూనో ఊరికే మన పురాణాలు ఊరికే పుట్టలేదండి, దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఐగిరి నందిని నందితమేదిని ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింజరోది నివాసి అని పాడతాం కదా, పూనకం వస్తుంది. బట్ అది చదివేటప్పుడు మీరు ప్రతి పద్యాన్ని తెలుగులో అనువదించుకొని చూడండి. అంటే నీకు 10 తలకాయలు ఉన్నవాళ్ళు, ఇలాంటి రక్తం తాగేటువంటి రాక్షసులు నీ మీదకి వస్తే నువ్వు ఎలాగా అంటే నీ జుంకాలు ఎలా అదిరాయి, నీ పైన నేను కంఠాభరణాలన్నీ ఎలా గజ్జల సౌండ్ ఎలా చేశాయి, నీ కరాళం ఎలా వెళ్ళింది, నువ్వు ఎలా నరికావు, వాడి ముండ అంటే వాడి తలని ఎలా తీసి పడేసావు, ఎలా వాడి రక్తం తాగావు, ఇవంతా ఉంటుంది అందులో. అంటే ఊరికే కాదండి ఇవన్నీ. అంటే యు ఆర్ ఒక శక్తి స్వరూపినివి. నువ్వు 3 దేవతలు కలిసి నువ్వు ఒక స్త్రీ రూపాన్ని ఇస్తే నువ్వు అలాంటి అంటే విశ్వమంతా ఒకటై పోరాడినా నీ మీదకి వచ్చినా నువ్వు గెలవగలవు. అలాంటిది ఒకడు వచ్చి కత్తి పట్టుకున్నాడంటే అని పరిగెత్తి చచ్చిపోతున్నారు అమ్మాయిలు, కట్ అయిపోతున్నారు. వాడిని ఎదుర్కొని తన్నేటట్టుగా ఉండాలి అమ్మాయిలు. యూ అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. మనం వల్నరబుల్ అన్నంత వరకు మనకు పైన దాడి జరుగుతూనే ఉంటుంది. సో ఫస్ట్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు. ఎవడో వచ్చి నీకు హెల్ప్ చేస్తాడన్నది కాదు. చుట్టూ నరరూప రాక్షసులు ఉంటారు చుట్టూ. అండ్ మ్యాక్సిమం ఆడపిల్లల పట్ల హింస ఎక్కడ జరుగుతుంది? ఇంట్లోంచే స్టార్ట్ అవుతుంది. మీరు చైల్డ్ అబ్యూస్ కేసెస్ చూడండి, 90% ఇంట్లో తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, యూనో దగ్గరి బంధువులు, వాళ్ళ దగ్గర నుంచే జరుగుతుంది. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి, నేర్పించాలి, భయపడకూడదు. అండ్ పేరెంట్స్తో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. కొందరు అన్ఫార్చునేట్లీ ఏంటంటే పేరెంట్సే విలన్స్ ఉంటారు కొందరు లైఫ్లో. యూనో ఇంకా అలాంటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. భగవంతుడు ఊరికే ఎవరికి ఎక్కువ ఆపదలు పెట్టడండి. బికాజ్ యూనో టు టీచ్ ద సొసైటీ సంథింగ్, యూనో కొన్ని ట్రబుల్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు నువ్వు స్ట్రాంగ్గా మలుచుకుని నువ్వు ఒక ఇన్స్పిరేషన్గా మిగిలాలి. సో దట్స్ వాట్ ఐ సే టు ఎవ్రీ గర్ల్. ప్రాబ్లం రాగానే కుంగిపోయి క్రిమిలిపోయి యూనో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళకుండా, యూనో భయంకరమైన డిసిషన్స్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా మార్చుకోండి.